వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి. సరే ఫ్రెండ్స్, ఈరోజు కొంతమంది టిఫిన్ బండి ఎలా పెట్టుకోవాలి, పెట్టుకుంటే సక్సెస్ అవుతుందా, సక్సెస్ అవ్వదా, మరి వ్యాపారాలు సక్సెస్ అయితే ఎలా చేయాలి అనేది కొంతమందికి తెలియదు. ఉన్న దాంట్లో చదువుకుంటూ ఏదో వాళ్ళకి వచ్చిన రీతిలో పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. టిఫిన్ బండి పెట్టుకుంటానన్న వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చక్కగా సులువుగా చేసుకోవచ్చండి. ఏంటంటే మనకి కేవలం వ్యాపారం పెడితే సక్సెస్ అయిద్దా, సక్సెస్ అవదా అనే కొంతమందికి కొన్ని అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే అసలు విషయం, కొంతమంది ఏంటంటే నెల జీతానికి చేసుకుంటే నెల జీతం వస్తుంది కదా, నెల జీతం వస్తే హ్యాపీగా మరి ఇంట్లో సరుకులు తెచ్చేసేసుకొని నెలంతా పెట్టేసేసుకొని చక్కగా మళ్ళీ మాకు వానలు వచ్చినా వరదలు వచ్చినా ఏమొచ్చినా అవి వచ్చినా మా నెల జీతం మాకు వచ్చేస్తుంది అని చెప్పి కొంతమంది ఉంటారు. అంటే ఒకటి అక్కడ ఏంటంటే మీకు కావాల్సింది ఏంటి, జీతం ఎక్కువ కావాలి. ఇప్పుడు 10,000కో 15,000కో జీతాలు చేస్తారు కొంతమంది, 20,000 రూపాయలు చేస్తారు. అవి ఇళ్లలోకి సరిపోవు. అంటే చాలని జీతంతో మనం ఇబ్బంది పడుతూ ఉండాలి. నెలంతా పని చేయాలి, మళ్ళీ అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ ఇంకోటి ఎత్తుక్కోవాలి, అక్కడ ప్రాబ్లం అయితే ఇంకోటి ఎత్తుక్కోవాలి నెల జీతాల్లో. పెద్ద పెద్ద జీతాలతో వాళ్ళతో మనతో వద్దండి. మనకేంటంటే ఒక 20,000 లోపు వాళ్ళకి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, అందరికి కాదండి, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలంటే ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా దిగాలి, పెట్టుబడులు పెట్టుకొని దాన్ని మనం తెలివితేటలతో ముందుకు సాగించుకుంటూ ముందుకు పోవాలి తప్ప నేను చేయలేను, నా వల్ల కాదు, నేను నెల జీతమే చేస్తాను, నెల జీతం వస్తే నాకు అందే 15,000 వస్తా, ఒక 20,000 వస్తాను, నేను సర్దుకుంటాను, ఈ రోజు ఇతనికి కోపం వస్తుంది మానేస్తారు, రేపు ఇంకోటి కోపం వస్తుంది ఆయన మానేస్తారు, ఎంతమంది దగ్గర మానుతా ఉంటారు. అదే వ్యాపారం అనుకోండి, మీ సొంత వ్యాపారం, అది మీ ఇష్టం. ఈ రోజు వాన వచ్చింది అనుకుందాం, లేకపోతే ఏదో ఒకటి 1, 2 రోజులు 3 రోజులు 4 రోజులు తప్ప నెలంతా వానలు ఏం కురుస్తా ఉండవు కదండి. మనకు 2 రోజులు గ్యాప్ ఇచ్చినా 3 రోజులు గ్యాప్ ఇచ్చినా మొత్తం పోయిన డబ్బులు మొత్తం కవర్ చేసుకోవచ్చు హ్యాపీగా, సంతోషంగా. అసలు కూడా అందులో ఉన్నది కూడా మనం వాడుకోవచ్చు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నెల జీతాలకి ఇష్టపడే వాళ్ళు ఇష్టపడుతున్నారు, లేదు వ్యాపారం చేసుకోవాలి నాకు సరిపోవు అనుకుంటే వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు ధైర్యంగా పెట్టుబడి పెట్టుకొని. అయితే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకోవాలంటే పెట్టుబడి ముఖ్య అవసరం. ఆ వర్క్ కొంచెం నేర్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏమిటంటే నాకు టిఫిన్ బండి కావాలి అన్నారు. సరే, మీ ఇంటి ముందు కొంత స్థలం ఉంది అనుకుందాం. అయితే మీ ఇంటి ముందు 4 చక్రాల బండి పెట్టుకున్నంత స్థలం, టిఫిన్ బండి పెట్టుకున్నంత స్థలం ఉంది అనుకుందాం. మరి మీరు ఒక అట్టు ఒక ఇడ్లీ మెయింటైన్ చేయండి, సరిపోతుంది. దానికి కావాల్సిన సరంజామా ఎట్టాగో మీ ఇంట్లో ఒక స్టవ్, ఒక ప్రస్తుతానికి ఒక గ్యాస్ బండ ఉంటాయి. ప్రతిమే ఏమైనా ఉంటే కొనుక్కోవాలి, అవి కొనుక్కోండి. అట్ల పొలాలు కానీ అట్ల పెనాలే కానీ కొన్ని రకాలు దానికి ఆ కిచెన్ ఐటమ్ అన్ని మొత్తం కొనుక్కోండి. ఆ టిఫిన్కి ఏమేమి కావాలో ఏమేమి అవసరం అవుతాయి కొనుక్కోండి. మొత్తం కొనుక్కొని ఆ పెట్టుబడి పెట్టాలి. అసలు పెట్టుబడి పెట్టుబడి మనకు వస్తుంది, రాకుండా ఏముండదు. దాంతోపాటు లాభం కూడా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా పని చేయగలగాలి, అంటే వర్క్ బాగా తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఒక అట్టు మాస్టర్ అనుకుందాం, ఇంట్లోనే అట్లు వేస్తారు చాలా మంది, లేడీస్ వేస్తారు, కొంతమంది జెంట్స్ కూడా కుకింగ్ దగ్గర కూర్చుంటారు చేస్తారు. సరే, మీకు అట్టు వేయడం వచ్చింది, ఇడ్లీ చేయడం కూడా వచ్చింది. ఈ రెండు చాలా తేలిక పనులే. కానీ మీరు ఏంటంటే అక్కడ నుంచోగలగాలి, రోజు బండి పెట్టగలగాలి. దీనికి కావాల్సిన సరంజామా అంతా మీరు ఇంట్లో రెడీ చేసేసుకొని మీ ఇంటి ముందే ఖాళీ ఉందనుకుందాం, లేదంటే కొంచెం రోడ్డు చివరిలో మీకు కొంచెం ఈ బండి తోచుకొని వెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మన ఇంటి ముందు పెట్టుకునేటంత ప్లేస్ కూడా ఉందనుకుందాం. ఆ చివరిలో దానికి రెంట్ ఏమైనా కట్టాల్సిన అవసరం లేదు. ఓ చెట్టు కిందో ఒక కొంచెం జనాలు తిరిగే ఏరియాలోనో మనకు కొంచెం ప్లేస్ ఫ్రీగా వచ్చే ప్లేస్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. పోలీసు వారితో ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం నేను చెప్పేది. పొద్దున్నే చేసుకునే వ్యాపారం టిఫిన్ బండి. ఈ టిఫిన్ బండిని మీరు చక్కగా ఆ ఇడ్లీ ప్లేట్లే కానీ ఆ పెనాలే కానీ దానికి కావాల్సిన సరంజామా మొత్తం మీరు ఏర్పాటు చేసుకొని చక్కగా మినపప్పు కానీ ఇవన్నీ మీరు రెడీ చేసుకోవాలి. మీకు కావాల్సిన టిఫిన్కి కావాల్సిన వస్తువులన్నీ మీరు రెడీ చేసుకోగలిగి మీరు టిఫిన్ బండి పెట్టుకొని మీ ఇంటి ముందైనా సరే కొంచెం దూరంలో అటు ఇటుగానే తెచ్చుకొని ఇంట్లో ఇక్కడ పెట్టుకునేటట్టుగా మనం చేసుకోగలిగితే ఏదన్నా ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనం చెయ్యలేం, నా వల్ల కాదు, నేను ఇంతే అనుకుంటే అక్కడే ఉండిపోతారు, అలాగే ఉంటారు. ఒక నెల జీతానికి వెళ్ళి మీరు పని చేయాలంటే చేయరు, అక్కడ కొంచెం ఇబ్బంది, ఏదైనా తేడా వస్తే మళ్ళీ మానేస్తారు, మళ్ళీ అక్కడ ఇబ్బంది, అక్కడ మానేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నేను నెల జీతానికి పని చేయలేను, నా వల్ల కాదు, నా దగ్గర అంత తెచ్చుకుని ఆ నెలంతా అక్కడ కూర్చొని అవి తెచ్చుకొని నేను మళ్ళీ అవి చిన్న అప్పులు ఉంటే అప్పులకి ఈ నెల జీతం మొత్తం ఆటికి వెళ్ళిపోతాయి, ఇంట్లోకి కొంచెం పప్పులు ఉప్పులకి ఆటికి కొంచెం ఖర్చు పెడతారు కొంతమంది.
కొంతమంది ఖర్చు పెట్టారు, కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది ఉండదు, కొంతమందికి అప్పులు ఉంటాయి. మరి ఆ అప్పుల్లో ఈ వచ్చిన డబ్బులు 15-20 వేలు అప్పుల్లో కాస్త ఇటే పోయి ఇంటెద్దరు పోయి మరి కరెంటు బిల్లులు పోయి ఫోన్ రీఛార్జీలు పోయి ఇలాంటివి చాలా ఉంటాయి కదా. మరి అన్ని పోయి ఇళ్లలో సరిపోతాయి ఆ డబ్బులు? సరిపెట్టుకుంటే సరిపోతాయి, మన జేబులో చిల్లుగా ఉండదు. మరి అదనంగా డబ్బులు కావాలి, అదనంగా డబ్బులు సంపాదించుకోవాలంటే మనం కొంచెం కష్టపడాలి తెలివితేటగా. వ్యాపారం అనేది ఏంటంటే 3 పువ్వులు 6 కాయలు అంటారు చూసారా, ఆ టైపులో మనకి లక్ ఉండాలి. అంటే లక్ అంటే లక్ కాదు, మీరు పనిచేసే అంత ఇది ఉండాలి. మీ జనాలకి మీ దగ్గరికి జనాలు వస్తూ ఉన్నారనుకో, అదే లక్. ఇక మీరు టేస్టీగా చేయాలి. మీరు టేస్టీగా చక్కగా టిఫిన్ శుభ్రత మేను పాటించాలి. మీరు మంచి శుభ్రత పాటించి వాటర్ క్యాన్లే కానీ అవి కానీ ఇవి కానీ మీరు శుభ్రత చక్కగా మెయింటైన్ చేయండి. ఒక 10 రోజులు మెయింటైన్ చేయండి. మీ దగ్గరికి మీ టిఫిన్ బండి దగ్గరికి జనాలు ఎందుకు రారు? వస్తారు. రారనేది ఏమీ లేదు. నేను మొదట్లో వ్యాపారం చేశా, మరి నాకేమీ తెలియదు. మరి ఈ రోజులో నేను వ్యాపారం చేసుకున్నా, హ్యాపీగానే బతుకుతాను, సంతోషంగానే బతుకుతున్నా. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇబ్బందులు పడ్డా. వ్యాపారం అంటే భయపడిపోతే ఏ వ్యాపారం చేయలేరు. అలా భయపడకూడదు. మీకు ఇంట్లో సరిపోకపోతే, మీ ఇంట్లో మీ ఆయనే ఉన్నారు అనుకుందాం, భర్త ఉన్నాడు, భర్త తెచ్చే సంపాదన సరిపోదు, ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు. కొంతమంది చేసుకోగలరు. నేను ఎందుకంటే నేను బయట చాలా బళ్ళలో నేను లేడీస్ ఎక్కువ కనిపిస్తారు. లేడీసే చక్కగా కూర్చొని, కొంతమంది నుంచొని చక్కగా ఇడ్లీ అటు చక్కగా టిఫిన్ బండి పెట్టేసుకుని హ్యాపీగా సంతోషంగా చక్కగా వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? భయపడుతున్నారు కొంతమంది. నెల జీతం అంటే ఇప్పుడు తక్కువ వచ్చింది, ఒక 10,000లో చేసేవాళ్ళు ఉంటారు, 15,000లో చేసే ఉంటారు, 20,000 రూపాయల్లో చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి సరిపోవు, ఇంటిద్దరు కట్టుకోవాలి. కరెక్ట్గా మనకి ఏమైనా డబ్బులు కావాలంటే వాళ్ళు అడిగితేనే, వాళ్ళేమో నెల జీతగారు వాళ్ళకి అడిగితేనేమో వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు. రోజువారీ వ్యాపారం, డబ్బులు వస్తాయి, ఉంటాయి. మనకి ఎంత కావాలో అంత వాడుకుంటాము, మళ్ళీ రొటేషన్ చేస్తాం. మనం ఎంత కావాలో అంత వాడుకుంటాం. ముందు ఇల్లు వెళ్తుంది, మీ కరెంటు బిల్లులు వెళ్ళిపోతాయి, ఇంట్లో కాస్త టిఫిన్ వెళ్ళిపోద్ది. అసలు బ్రహ్మాండంగా ఉంటుందండి వ్యాపారం అనేది నెంబర్ 1 అసలు. అంటే కొంతమందికి చెయ్యలేరు. ఈ రిస్క్ ఎందుకు చేయాలి? నేను చూసిన వ్యక్తుల్లో చాలా మంది మరి టిఫిన్ బళ్ళు పెట్టి మంచి సక్సెస్ అయిపోయారు. మరి నేనేమో ఇది నేర్చుకున్నా, నేను అది నేర్చుకోవాలా, ఇదే నేర్చుకున్నా. టిఫిన్ బండికి మరి అన్నీ కావాలి, సరంజామా. మరి పెట్టుకోగలిగితే పెట్టుకోండి. టిఫిన్ బండు అట్టు ఇడ్లీ నెంబర్ 1 అండి. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మీ ఇంటి ముందు కాస్త జాగా ఖాళీ ఉంటే ఆ ఖాళీ ప్రదేశంలో తోపుడు బండి మీద హ్యాపీగా సంతోషంగా మీ ఇంట్లో ఉన్న గ్యాస్ బండ, స్టవ్ అదనంగా కొనుక్కోండి. లేదంటే కొన్ని రోజులు ట్రైల్ వేయాలనుకుంటే ట్రైల్ వేసి శుభ్రంగా వ్యాపారాన్ని ముందుకు పుంజుకోవడానికి ముందు చెయ్యండి, ట్రైల్ వేయండి. తప్పే ఉంది అందులో. సక్సెస్ అయిందనుకో, సక్సెస్ అయ్యిద్ది, అవదానం కాదు. నేను చేయలేను అనుకోండి, నువ్వు చేయలేవు. మీరు చెయ్యగలగాలి, ఏదన్నా చేయగలగాలి. మన తెలివి కూడా ఉపయోగించుకోవాలి, కష్టపడాలి. అన్నీ వస్తాయండి. కష్టపడింది ఏది రాదు, తెలివితేటలు ఉపయోగించింది ఏది రాదు. ప్రతిదానికి భయపడిపోయి నేను వ్యాపారం అంటే నాకు భయం, అమ్మో నష్టం వస్తుందంటే వేలు లక్షలు పెడుతున్నామా మనం? ఎంత పెడతాము? ఒక అట్టు ఇడ్లీ ఒక టిఫిన్ బండి పెట్టాలంటే ఎంత అవుతాయండి? చిన్నగా పెట్టండి, స్మాల్గా పెట్టండి. పెట్టుబడి కాదు, ఒక 50,000 అట్టా కాదు, ఒక 20,000 రూపాయలు లోపు పెట్టుకోండి. ఒక గ్రైండర్ ఉండాలి ఇంట్లో, ఇవన్నీ పెట్టుకొని రెడీ చేసుకోండి. సెకండ్ హ్యాండ్తో ఏదో కొనుక్కోండి, అందాక రన్ చేయండి. ఎందుకు అవ్వదండి? అవుతుంది. అవ్వదనేది ఏమీ లేదు. ఏంటంటే మీ భయం. మీకు భయము. వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది, గట్టిగా వాన వస్తే ఆ రోజు వ్యాపారం ఉండదు అని భయం. ఆ రోజు వాన వచ్చింది, మళ్ళీ మరుసటి రోజు ఏదో రోజు ఆగిద్ది కండి. కంటిన్యూగా నెలంతా కొట్టేదిగా మనకే, అది వారం అంతా కొట్టేదిగా. నెల సరుకులు ఒకసారి తెచ్చుకుంటారు అనుకుందాం, ఇది కూడా తెచ్చుకుంటారు, వారానికి ఒకసారి తెచ్చుకుంటారు. ఏమైంది? ఏదైనా అదే. కానీ ఇందులో వచ్చిన ప్రాఫిట్, ఇందులో ఉన్న సంతోషం వేరుగా ఉంటుంది. మనం కష్టపడుతున్నాం, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, హ్యాపీగా సంతోషంగా మన ఇల్లు వెళ్ళిపోద్ది. చాలు మనకి. ఇంకే నెల జీతానికి భయపడి అందులోనే మగ్గిపోయి అందులోనే ఉండిపోయి నేను 10,000 సంపాదిస్తా, 10,000తో నా ఇల్లు నడుపుతానంటే మీ ఇల్లు నడవదు. మీ ఇల్లు అతి కష్టం మీద నడుస్తుంది. 10,000కి 15,000 రూపాయలకి చాలా కష్టంగా నడుస్తుంది. చాలా కష్టంగా నడుస్తుంది. కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తా. ఏమనంటలా, మీరు నన్ను వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మంచి రిప్లై అయినా ఇస్తాను. మీరు నన్ను తిట్టుకోపోయినా సరే, మీరు నా వీడియో చూస్తున్నందుకు అయినా సరే మీకు మంచి రిప్లై ఇస్తా నేను. మనం భయపడకూడదు. వ్యాపారం చేసేటప్పుడు ఎప్పుడు భయం అనేది ఉండకూడదు. నేను బౌలప్ అయ్యా, తీర్చేసా, అయిపోయింది. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? వ్యాపారాలు మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే నుంచోవచ్చు, నిలబడవచ్చు. అది మనం పెట్టే ఏరియా పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ కాదు.
మీ ఇంటి ముందు కాస్త జనాలు పర్వాలా కొంచెం రద్దీగా ఉన్న ఏరియా లేదనుకుంటే మీ ఇంట్లో పెద్ద కాలనీ, ఆ చుట్టుపక్కల పెద్ద టిఫిన్ సెంటర్లు ఏం లేకపోయినా ఒకటో రెండో ఉన్నా సరే మీది కూడా రన్ అవుతుంది, రన్ చేసుకోవచ్చు. మంచిగా మంచి టిఫిన్ అందించండి, మంచి పచ్చడితో, మంచి చట్నీలతో, మంచి టేస్టీగా చెయ్యండి. ఎందుకు రారు జనాలు? వస్తారు, రారనేది ఏముండదు ఫ్రెండ్స్. మరి ఇలాగే మీరు నెల జీతాలకు భయపడే వాళ్ళు ఎవరైనా సరే, నేను చేయలేను నెల జీతానికి, నాకు ఏ పని లేదు, పద్దాక ఆడ దగ్గరికి వెళ్తే తిరగలేకపోతున్నాను, నా వల్ల కాలేదనుకునే వాళ్ళకి ఎవరైనా సరే 4 చక్రాలు తోపుడు బండి మీద మీ ఇంటి ముందు జాగా ఉంటే ఎవరైనా సరే టిఫిన్ బండి పెట్టుకోవచ్చు హ్యాపీగా, సంతోషంగా. లేదు కొంచెం పర్వాలా, కొంచెం దూరంలో మాకు కొంచెం ఫ్రీగానే ఉంటది, అక్కడ ఏ ప్రాబ్లం లేదనుకునేవాడు కూడా అటు వెళ్ళి అక్కడ కూడా పెట్టి రన్ చేసుకోవచ్చు హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. ఏదన్నా డేర్ అండ్ డాషింగ్ అంటే మనం గట్టి నమ్మకంతో దిగాలి, భయపడకూడదు. భయం అనేది వదిలేయండి. భయపడితే మీరు ఏది చేయలేరు, ఎక్కడ చేయలేరు, ఏది చేయలేరు. సరే ఫ్రెండ్స్, మరి మీ ఎవరికైనా సరే టిఫిన్ తోపుడు బండి మీద పెట్టుకోవాలనుకుంటే నెంబర్ 1గా పెట్టండి, చక్కగా సాగుతాయి. మీరు మంచి టేస్టీగా మీరు రుచిగా తయారు చేసి మీరు కస్టమర్స్కి ఇవ్వగలిగితే కస్టమర్స్ మీ టిఫిన్ బండి దగ్గరికే వస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే, కొత్త వారు మన ఛానల్ని ఎవరైనా చూస్తే వారు సబ్స్క్రైబర్ చేసుకొని నన్ను లైక్ చేసి ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందుంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.